హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. బెంగళూరులో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రైమరీ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, లెక్చరర్, మ్యూజిక్, డ్యాన్స్, డ్రాయింగ్, ఫైన్ ఆర్ట్స్, లైబ్రేరియన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్ ఇలా పలు రకాల పోస్టుల భర్తీకై ఈ రిక్రూట్మెంట్ అయితే జరగబోనుందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి భర్తీ చేయబోయే అన్ని పోస్టులు కూడా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఫీజు కానీ అవసరం లేదండి. మీరు డైరెక్ట్గా అప్లై చేస్తే చాలు. ఇక ఈ పోస్టులకు సంబంధించి సరైన అర్హతలు ఉన్నవారు ఏప్రిల్ 23వ తేదీ వరకు వారి యొక్క దరఖాస్తులను సబ్మిట్ చేయవలసిందిగా కోరడమైందండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, శాలరీ, ఖాళీల సంఖ్య, ఎలిజిబిలిటీ క్రైటీరియా తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జలహల్లి, బెంగళూరు నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఫర్ ద ఫాలోయింగ్ టెంపరీ పోస్ట్స్ ఇన్ BEE అని చెప్పి రావడం జరిగిందండి. ముందుగా టెంపరీ నర్సరీ టీచర్ పోస్ట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటి ఉన్నాయి. క్వాలిఫికేషన్ అనేది ఎనీ డిగ్రీ విత్ NTT ఆర్ MTT. నెక్స్ట్ టెంపరీ టీచర్స్ ఫర్ ప్రైమరీ టీచర్ అనేవి PRT అనేవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉన్నాయండి. మిడిల్ ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. హై స్కూల్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వేకెన్సీస్ అనేవి 11 ఉన్నాయండి. అయితే సబ్జెక్ట్స్ కానీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, కన్నడ, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీరికి సంబంధించి క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే BA లేదా BSc, BCA, BEd అభ్యర్థులందరూ కూడా ప్రైమరీ మరియు మిడిల్ స్కూల్ టీచర్స్కి దరఖాస్తు చేసుకోవచ్చు. MA, MSc, MCA, BEd చదివిన అభ్యర్థులందరూ కూడా హై స్కూల్ టీచర్స్కి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెంపరీ లెక్చరర్స్ ఫర్ PU అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి ఫిజిక్స్ 1 పోస్ట్ ఉందండి, బయాలజీ 2 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతో పాటుగా BEd పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ టెంపరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఫర్ క్లాస్ 11 అండ్ క్లాస్ 12 స్టాండర్డ్ CBSE కరికులం. వీరికి సంబంధించి ఫిజిక్స్ మరియు బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులో ఒక్కొక్క వేకెన్సీ ఉందండి. మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. వీరికి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతో పాటుగా BEd పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ టెంపరీ లెక్చరర్స్ ఫర్ FGCకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో 2 ఖాళీలు, కన్నడలో 1 ఖాళీ ఉందండి. క్వాలిఫికేషన్ అనేది మాస్టర్స్ డిగ్రీ, MCA, MTech, ప్రిఫరబుల్లీ KSET నెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా MA పూర్తి చేసిన అభ్యర్థులైన దరఖాస్తు చేసుకోవచ్చు. తదుపరి టెంపరీ కోర్స్ కాలిస్టిక్స్ టీచర్ సంబంధించి డ్యాన్స్లో 2 పోస్టులు, మ్యూజిక్లో 1 పోస్టు, ఫైన్ ఆర్ట్స్ డ్రాయింగ్లో 1 పోస్టు, లైబ్రేరియన్ 1 పోస్టు ఉన్నదండి. వీరికి సంబంధించి లైబ్రేరియన్ పోస్టుకు సంబంధించి BSc లైబ్రేరియన్ ఆర్ MSc లైబ్రరీ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్యాన్స్ విభాగానికి సంబంధించి సీనియర్ అండ్ జూనియర్ ఇన్ క్లాసికల్ డ్యాన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. మ్యూజిక్ విభాగానికి సంబంధించి సీనియర్ అండ్ జూనియర్ ఇన్ క్లాసికల్ మ్యూజిక్ లేదా MA ఇన్ మ్యూజిక్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైన్ ఆర్ట్స్ ఆర్ డ్రాయింగ్ విభాగానికి సంబంధించి BFA బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. నెక్స్ట్ టెంపరీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే MBA ఫస్ట్ క్లాస్లో పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. వీరికి BCom విత్ కంప్యూటర్ నాలెడ్జ్ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. శాలరీ వివరాలు కానీ చూసుకున్నట్లయితే కన్సాలిడేటెడ్ శాలరీ ఫర్ ద టెంపరీ పోస్ట్ పర్ మంత్, నెలకి కన్సాలిడేటెడ్ శాలరీ అనేది నర్సరీ ట్రైన్డ్ టీచర్ వారికి 18,700 రూపాయలు అందజేయబడుతుంది. ప్రైమరీ టీచర్ వారికి 18,700 రూపాయలు, గ్రాడ్యుయేట్ ప్రైమరీ టీచర్ వారికి 21,350 రూపాయలు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వారికి 23,100 రూపాయలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఫర్ CBSE వారికి 24,200 ప్లస్ 10,000 రూపాయలు అందజేయబడుతుందండి. అంటే ఇది ఫర్ సైన్స్ స్ట్రీమ్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ క్లాసెస్ ఫర్ CET ఆర్ NEET.
నీట్ కోచింగ్ లేదా సెట్ కోచింగ్ సంబంధించి 10,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా అందజేయబడుతుంది. నార్మల్గా అయితే వీరికి 24,200 రూపాయలు శాలరీ అందజేయబడుతుంది. లెక్చరర్ ఫర్ పీయూసీ వారికి 24,200 రూపాయలు అందజేయబడుతుందండి. వీరు కూడాను నీట్ అండ్ సెట్ కోచింగ్ కానీ తీసుకున్నట్లయితే 10,000 రూపాయలు అయితే అదనంగా అందజేయబడుతుంది సైన్స్ స్ట్రీమ్ వారికి. నెక్స్ట్ లెక్చరర్ ఫర్ ఎఫ్జేసీ వారికి 25,100 రూపాయలు అందజేయబడుతుందండి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి 16,250 రూపాయలు నెలకి అందజేయబడుతుంది. సో ఇవండి ఈ పోస్టులకు సంబంధించి కన్సాలిడేటెడ్ శాలరీ వివరాలు తెలుసుకున్నాం కదండి. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నట్లయితే అభ్యర్థులు ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. వారి యొక్క అప్లికేషన్ని ఇప్పుడు నేను చెప్పబోయే అడ్రస్లో నేరుగా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు లేదా పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు. అప్లికెంట్స్ కెన్ సబ్మిట్ their resume or CV with the prescribed format available in BEA website to the establishment section. ఏ అడ్రస్కి సబ్మిట్ చేయాలంటే టు ద ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ BEL హై స్కూల్ బిల్డింగ్. ఇక్కడ మీరు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు లేదంటే పోస్ట్ ద్వారా పంపించవచ్చు. చివరి తేదీ అయితే ఏప్రిల్ 23, 2024. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకి ఒక రాత పరీక్ష ఉంటుందండి. ఒక రాత పరీక్ష ద్వారా ఫైనల్ ఎంపిక అయితే ఉంటుంది. వేకెంట్ పోస్ట్ ఆర్ ప్యూర్లీ ఫర్ టెంపరీ పోస్ట్ అండ్ దీస్ వేకెన్సీస్ ఆర్ ఫిల్డ్ బై అక్రాస్ BEA. ఈ పోస్టులన్నీ కూడా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారని మళ్ళీ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులందరికీ కూడా రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి అయితే కాల్ లెటర్ అయితే అందజేయబడుతుంది. దీనికి సంబంధించి అప్లికెంట్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో వారు ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో వారి యొక్క అప్లికేషన్తో పాటు వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ ఎన్క్లోజ్ చేయవలసి ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి దేర్ ఇస్ నో అప్లికేషన్ ఫీ టు అప్లై ఫర్ ద సెట్ పోస్ట్. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. ఒకవేళ అభ్యర్థులు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు కానీ అర్హత కానీ కలిగి ఉన్నట్లయితే వారు విడివిడిగా వారి యొక్క దరఖాస్తుని సబ్మిట్ చేయవలసిందిగా ఇక్కడ తెలపడం జరిగింది. అప్లికేషన్స్ కెన్ సబ్మిట్ దే రెజ్యూమ్ టు ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అని చెప్పి మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏంటో అడ్రస్ అంటే టు ద సెక్రటరీ BEI బెల్ హై స్కూల్ బిల్డింగ్, జలహల్లి PO, బెంగళూరు 560013. ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసిందిగా ఇక్కడ కోరడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. బెంగళూరులో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదండి. దీని ద్వారా మొత్తంగా భర్తీ చేయబోయే పోస్టుల యొక్క వివరాలు విడివిడిగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను దరఖాస్తు చేసుకొని ఒక మంచి జాబ్ కొడతారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. అవన్నీ తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.